పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి రాజుల మొదటి గ్రంథం రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం. నా వాయిస్ స్పష్టంగా వినిపిస్తుందా? రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయము 311. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయము 311 పేజీ. పదహారు నుంచి చదువుతున్నాం, 15 నుంచి చదువుతున్నాను. చూడండి. దైవజనుడైన అతని పనివాడు వెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనపడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరిచింది గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి నిండుట చూచెను. దయచేసి కూర్చోను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. కుడి ఇచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొత్తగా ఉంది కదా మనందరికీ, వీళ్ళందరికీ కొత్తగా ఉంటుంది, కొద్ది రోజులకి అలవాటు అయిపోతుంది. ప్రైజులో ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా వాక్య పక్షాన నిలబడాలి. ఆ వాక్యం యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నిలబడాలి అనేది మన యొక్క ఆశ, ప్రయాస ఉన్నది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడిన మీ బంధువుని చూడొద్దు, నిలబడిన ఒక మానవుణ్ణి చూడొద్దు. ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నేను చేయాల్సినటువంటి కార్యములు ఏమైనా ఉన్నాయా, లేదా దేవుడు నా పట్ల చేసిన కార్యములను ఏమైనా నాకు తెలియజేయబోతున్నాడా, నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన కార్యములు కానీ నా పరిచర్య కానీ ఏమైనా ఉన్నదా అనేటువంటి ఆశ, తప్పిక మాత్రమే మీరు కలిగి ఉండండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇది విక్టర్ పాల్ సెలవిచ్చుచున్న మాట కాదు, విక్టర్ పాల్ మాట్లాడుతున్న మాటలు కావు. ఇది క్రీస్తు తన భార్యగా ఉండబోతున్న దృశ్య రూపంలో భార్యగా ఉండబోతున్న ఆయన వధువుకు శ్రీమతి యేసుక్రీస్తుకు రాస్తున్న ప్రేమ లేఖ. ఆయన యొక్క పూర్తి ప్రణాళికను ఆయన యొక్క భార్యకు తెలియజేస్తున్నటువంటి గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. దీనిని ప్రవక్త అంటాడు ప్రేమ లేఖ అంటాడు. తన వధువుకు, తన భార్యకు రాసినటువంటి ప్రేమ లేఖ. ప్రైజులో. కాబట్టి ఇది నీ కొరకు, నీ భర్త, నీ వరుడు, నీ పెండ్లి కుమారుడు రాసిన లేఖను నేను చదువుతున్నాను. మీకు చదవటము రానప్పుడు ఎదుటి వ్యక్తితో ఏ విధంగా అయితే మీరు చదివిస్తారో, అతను చదువుతున్నప్పుడు చదివే వ్యక్తి మీ భర్త కాదు, చదివే వ్యక్తి మీ పెండ్లి కుమారుడు కాదు. చదువుతున్న ఆ మాటల స్వరము వేరే వ్యక్తిదైనా మీరు ఊహించుకునేది మాత్రము అది రాసిన నీ భర్త, నీ పెండ్లి కుమారుని యొక్క మనసును చూస్తారు. అదే విధంగా నీ కుమారుడు, నీ పెండ్లి కుమారుడు, నీ భర్త రాసిన ఈ ప్రేమ లేఖను నేను మీకు చదివి వినిపిస్తున్నాను. చదివి వినిపించేది నేను, కానీ ఇది రాసిన ఆయన మనస్సు మాత్రం మీ భర్త ఉన్నాడు. ఈ సంగతిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు దేవుడు మనకు తెలియజేయబోతున్నటువంటి అంశం పేరు దృశ్యమైన దానిని చూచుట. ఇది ప్రవక్త చెప్పినటువంటి మెసేజ్. 50వ సంవత్సరంలో ప్రవక్త చెప్తాడు మెసేజ్, దృశ్యమైన దానిని చూచుట. దేవుడు ప్రతి కాలంలో కొంత ప్రణాళికను, కొన్ని కార్యాలను, కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు.
అయితే ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో నుంచి మనం ముందుకు కొనసాగుతూ వెళ్దాం. ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే ఇజ్రాయేలీలకి సిరియన్లకి అందరికీ తెలిసిందే. అయితే నేను ఒకసారి దాన్ని క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. ఇజ్రాయేలీలకి సిరియనులు, సిరియా దేశం ఉంది కదా, ఆ సిరియా దేశానికి యుద్ధము జరగడానికి సిద్ధంగా ఉంది. ఆ టైంలో సిరియా రాజు ఏం చేస్తాడంటే తన సిరియా రాజుల యొక్క అధికారులతో, సిరియా దేశస్తుల యొక్క అధికారులతో, వారి యొక్క దానికి సంబంధించినటువంటి సైన్యములు, వాళ్ళకి అధిపతులు ఉంటారు కదా, సైన్యాధిపతులతో, వారందరితో, వేగుల వారితో వారందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకుంటారు. ఇజ్రాయేలీలను ఎదుర్కొనడానికి పలానా మార్గంలో మనం నిలబడి వారిని ఎదుర్కొందాం, వారిని ఈ విధంగా వారు ఆ ప్రాంతం గుండా వచ్చినప్పుడు, ఆ మార్గము గుండా వచ్చినప్పుడు మనం వారిని ఎదుర్కొని చంపేద్దాం, వారిని హతము చేద్దామని ఈ వేగులు, ఈ సిరియన్లు అన్నటువంటి వీరందరూ కూడా కూడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. రహస్యముగా జరిగేటువంటి కార్యం ఇది. అయితే వీరు అనుకున్నటువంటి మార్గము ఇక్కడ ఎలీషాకు తెలిసిపోతుంది. ఎలీషా ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ రాజుతో చెప్తాడు, మీరు ఆ మార్గము గుండా వెళ్ళొద్దు, ఆ మార్గంలో సిరియా రాజు సైన్యాన్ని సమకూర్చాడు, అక్కడ మీరు కనుక ఆ మార్గంలోనికి వెళ్తే మీరు అక్కడ హతము చేయబడతారు, కాబట్టి మీరు ఆ మార్గం గుండా మీరు వెళ్ళొద్దు అని చెప్తాడు. అప్పుడు ఇజ్రాయేలీలైన రాజు ఏం చేస్తాడంటే ఎలీషా ప్రవక్త, కాలానికి ప్రవక్తగా ఉన్న ఎలీషా మాటకు లోపడి ఆ మార్గము గుండా వెళ్ళరు. ఈ సంగతి తెలిసిన ఆ సిరియా రాజు మనస్తాపానికి గురైపోతాడు. అరే, ఈ మార్గం ఎవరు చెప్పారు, వారు ఆ మార్గము గుండా రాకుండా ఆపిన వారు ఎవరు అని చెప్పి అలా 2-3 సార్లు వారు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ చల్లా చెదురైపోతా ఉంటే ఈ సంగతి ఎలీషా వారికి చెప్తూ ఉంటాడు. అయితే సిరియా రాజుకి డౌట్ వస్తుంది, అసలు ఎవరు చెప్తున్నారు ఇది, ఎవరు ఇజ్రాయేలీల రాజుకి ఈ మాటలన్నీ చేరవేస్తున్నారు అని చెప్పి మరలా వారితోనే మరలా ఒక సభను, మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు వారిలో ఒక ఆయన అంటాడు, అయ్యా, మనలో ఎవరో ఈ వార్తలను చేరేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు, మనలో ఎవరో ఈ వార్తలను చేరేసే వాళ్ళు ఉన్నారు, మన శత్రువులకు మన యొక్క వర్తమానాన్ని చేరేసే వాళ్ళు ఉన్నారు అని అంటాడు. ఆ తర్వాత వారిలోనే మరొక వ్యక్తి లభిస్తాడు, అయ్యా కాదు, ఈయనకు కొంత తెలుసు, అయ్యా సిరియా రాజైనా మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ విషయాలను మనలో ఎవ్వరూ కూడా తెలియచేయట్లేదు, కానీ వారికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఇక్కడ జరుగుతున్న రహస్యాలను తెలియజేస్తున్నాడు, ఇజ్రాయేలీల రాజుకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యాన్ని ఎలీషాకు తెలియజేసేది వాళ్ళ దేవుడైన యెహోవా అని చెప్తాడు. అయితే ముందు అర్జెంటుగా అతను తీసుకుని రండి అంటాడు. వినండి జాగ్రత్తగా, ఆయన తీసుకుని రమ్మని చెప్పి ఆ రాత్రి తెల్లవారుతుంది అన్నప్పుడు సైన్యాన్ని పంపించేసి ఆ ఇంటి చుట్టూ ముట్టడి వేస్తారు. తర్వాత ఆ ఎలీషా దగ్గర ఉన్న ఒక పనివాడు, దాసుడు ఏం చేస్తాడంటే లేచి ఉదయకాలంలోనే పని చేసుకోవాలి కాబట్టి పని మొదలు పెడతాడు. వచ్చేసరికి అతను ఇంటిలో నుంచి, ఆ గుడారంలో నుంచి బయటకు వచ్చేసరికి సైన్యం అంతా ఇంటి చుట్టూ ఉండటాన్ని చూసి భయపడిపోతాడు ఎలీషా యొక్క దాసుడు. అప్పుడు మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఈ దాసుడయ్యా, మన చుట్టూ సిరియా రాజుల యొక్క సైన్యము ఆవరించింది, మనల్ని ఇంక చంపేస్తారు, మనల్ని వారు దాసులుగా తీసుకెళ్ళిపోతారని అంటాడు. అప్పుడు ఎలీషా బయటకు వచ్చి మాట్లాడుతున్న ఈ మాటలే ఇక్కడ మనం చదువుకున్నవి. ఏమంటున్నాడు? 16 అతడు అంటాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండి చూచెను. చూడండి, ఈ ఎలీషా యొక్క దాసుడు బయటకు వచ్చి చూచినప్పుడు ఇతనికి కనబడినటువంటి దృశ్యం ఏమిటి అని అంటే సిరియా సైన్యము కనబడుతుంది. కానీ ఎలీషాకు ఆ సంగతి తెలియజేసినప్పుడు ఆల్రెడీ ఎలీషా చూస్తున్నాడు. బయటకు వచ్చాడు ఎలీషా, రాలా, ఎలీషా లోపలే ఉన్నాడు. ఎలీషాతో ఎప్పుడైతే ఎలీషా దాసుడు ఆ పనివాడు చెప్పాడో అప్పుడు ఈ ఎలీషా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు, వీరికంటే
గొప్ప సైన్యము, ఘనమైన సైన్యము మన చుట్టూ ఉంది, మీరు భయపడదు. దీన్ని ఎవరు చూస్తున్నారు? ఎలీషా చూస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా ఆ దాసుని కొరకు దేవుడికి ప్రార్థన చేస్తే ఇప్పుడు అతని కనులు తెరవబడినప్పుడు ఈయన ముందు ఉన్న సైన్యాన్ని చూడట్లేదు, కానీ ఈ దాసుడు కూడా దేన్ని చూస్తున్నాడు అని అంటే పర్వతమంతా అగ్ని రథములతో నిండి ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు. అప్పుడు దాకా ఎందుకు కనబడలా? అప్పుడు దాకా ఆ దాసుడికి ఎందుకు కనబడలేదంటే అతని యొక్క కనులు మూయబడి ఉన్నాయి. ఈ బాహ్య సంబంధమైన నేత్రాలు కాదు, భూ సంబంధమైన నేత్రాలు కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అప్పుడు ఎలీషా చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఆయన యొక్క దాసుని కనులను తెరిచాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడయ్యా ఎలీషా దాసుడు అంటే అదృశ్య రూపంలో ఉన్న సైన్యాన్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే అదృశ్య సైన్యము నీ కొరకు ఆవరించి ఉంది, భద్రపరచబడి ఉంది నీ కొరకు. ఇప్పుడు నీకు ఆ సైన్యం కనబడుతుందా? మనకు కనబడే సైన్యం ఏంటంటే శత్రువుల యొక్క మాటలు, శత్రువుల యొక్క ఏమంటారు వాటిని అవమానపరిచే కత్తులు వంటి మాటలు, ఇవి మనకు కనిపిస్తాయి. కానీ వీటన్నిటిని మించిన అదృశ్యమైన వాగ్దానాలు నీ కొరకు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాటిని చూడాలి అని అంటున్నాడు ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ కొరకు దాచబడిన ఏ అదృశ్య వాగ్దానాలు ఉన్నాయో వాటిని చూడు. అదృశ్య ప్రపంచాన్ని ఈ రోజున చూడాలి అనేది దేవుని ప్రణాళిక. అదృశ్యమైన ప్రపంచం ఎంతమందికి తెలుసు? పరలోకాన్ని చూసారా? ఎవరన్నా విశ్వాసాన్ని చూసారా? ప్రవక్త అంటాడు, క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అదృశ్యముగా ఉన్న విశ్వాసాన్ని చూస్తాడంట. సాధ్యమా? విశ్వాసాన్ని చూడటం సాధ్యమా? కానీ నిజమైన క్రైస్తవుడు అదృశ్యముగా ఉన్న విశ్వాసాన్ని చూడాలి, అదృశ్య రూపంలో ఉన్న క్రీస్తుని చూడాలి. అందుకనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న ఒక పరిపూర్ణ మానవుని స్వరూపాన్ని ఎంతమంది చూశారు? మన చర్చిలో ఇంతకు ముందు చర్చిలో ఎంతమంది చూశారు? దేవుడు ఆదామును సృజించింది ఈ స్వరూపం. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంలో దేవుడు మానవుని సృజించాడు, ఆదాముని అవ్వని. అయితే వీరు వాక్యములో ఉన్నటువంటి దానిని, ఆ శక్తిని వారు గ్రహించలేక సాతాను యొక్క కుయుక్తిలో పడిపోయి మోసపరచబడి ఏ స్వరూపాన్ని అయితే దేవుడు ఇచ్చాడో ఆ స్వరూపాన్ని పోగొట్టుకుంటే మరలా 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆ స్వరూపాన్ని కృప ద్వారా మనకి ఇవ్వడానికి రంగం మీదకి వచ్చాడు. దానిని గ్రహించలేక ఆ రూపాన్ని పొందుకోలేక మనము గుడ్డితనంలో ఉంటే ఈ కాలపు ప్రవక్తగా కన్నుగా ఉన్న ఆయన ద్వారా ఈ స్వరూపాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆయన ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికను మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఏ విధమైన జాగ్రత్త మన పట్ల చూపిస్తున్నాడో అర్థమవుతుంది. ఈ రూపాన్ని ఎందుకు దేవుడు మానవునికి ఇవ్వాలనుకుంటున్నాడంటే ఈ రూపాన్ని, ఈ పరిపూర్ణ మానవుని స్వరూపాన్ని ధరిస్తే తప్ప అదృశ్య ప్రపంచాన్ని చూడలేరు. ఈ పరిపూర్ణమైన మానవుని స్వరూపము దేవుడిచ్చిన ఈ హక్కు పత్రం అనటం, మనం 7 ముద్రల హక్కు పత్రం మరేదో కాదు. కానీ ఈ పరిపూర్ణ స్వరూపం రావడానికి ప్రవక్తే కన్నుగా ఉండి తెలియజేసినటువంటి ముద్రలే ఈ స్వరూపం. ఇది వస్తే గాని అదృశ్య ప్రపంచాన్ని మనం చూడలేము. ఇవేంటయి? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు కాదు. అదృశ్యముగా ఉన్నవేంటిది? విశ్వాసము, ప్రేమ, సద్గుణము, ఆత్మఫలాలు కాదు. ఆయా కాలాలకు దేవుడు వర్తమానికుల ద్వారా తెలియజేసిన బోధ. మొదటి సంఘకాలంలో విశ్వాసం చెప్పాలి చర్య, రెండో సంఘకాలం సద్గుణం చెప్పాలి మీరు, మూడో సంఘకాలం జ్ఞానం, నాలుగో సంఘకాలం ఆశ నిగ్రహం, ఐదో సంఘకాలం సహనం, సహవాసం, ఐదో సంఘకాలం సహవాసం, ఆరో సంఘకాలం. ఈ విధంగా ఈ ఏడు సంఘకాలము సహోదర ప్రేమ,
ఎనిమిదో అంటే తలరాయి బోధ ఏంటి? దయ లేదా ప్రేమ. అది అగాపే ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ఈ స్వరూపాన్ని ధరించాలి. ఏ స్వరూపము? క్రిస్మస్ రోజు జనవరి 1 వేసే ఈ స్వరూపాలు కాదు. నిజంగా అంటే మన వాళ్ళు చాలా బెటరు, మీకు అర్థం అవటానికి. ఒక పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా మన స్వరూపం ఎలా మార్చబడుతుంది? మన రూపాలు మార్చబడతాయి. ఈమె నిజముగా క్రైస్తవురాలేనా అన్నట్టుగా ఉంటుంది. ప్రవక్త దీని గురించి మాట్లాడుతూ ఆయనకంట 2 స్త్రీలు కనబడుతున్నారంట. ఒక స్త్రీ నిండుగా వస్త్రాలు ధరించినటువంటి, ఒక సామాన్యమైన వస్త్రాలు ధరించిన స్త్రీ అంట. నాకు టైం చెప్తూ ఉన్నాను కొంచెం. 10:30-11:30 చెప్పండి ఒకసారి. ఆ స్త్రీ ఇద్దరిని ప్రవక్త చూస్తున్నాడంట. చూసి ఒక ఆమెమో నిండుగా వస్త్రాలు ధరించిందంట, ఒక ఆమెమో సగం వస్త్రాలు ధరించిందంట. అయితే ఆమెమో ఒక పాతకాలపు మనిషి, ఇద్దరు యవనస్తులే, పాతకాలపు మనిషిలా కనబడుతుందంట. ఒక రోడ్డు మీద ప్రయాణం, లేదంటే ఒక డీమార్ట్, మార్ట్లో ఉంటాయి, డీమార్ట్ కాదులేండి, ఒక మార్ట్, ఒక కాంప్లెక్స్ అలాంటి వాటిలో వెళ్ళినప్పుడు ఇద్దరు యవనస్తులే. ఒక ఆమెమో పాతకాలపు మనిషిలా కనబడుతుందంట, ఒక ఆమెమో నవీన నాగరికతకు సరిపోయిన విధంగా, మోడర్న్ కల్చర్ అంటారు కదా, వాటికి సరిపోయినట్టుగా కనబడుతుందంట. అక్కడ ఉన్నటువంటి వారితో, కొంతమందితో మాట్లాడుతూ వీరిలో ఎవరు గొప్పగా కనబడుతున్నారని అడిగితే అందరూ ఈ మోడర్న్ గా కనబడుతున్నామని చూసి ఏమే చక్కగా ఉంది, గొప్పగా కనబడుతుందిగా, కనబడుతున్నట్టుగా ఉంది అని అన్నాడంట. అప్పుడు ప్రవక్త అంటాడంట, ఈమె కాదు, ఆమె గొప్పగా ఉంది, ఆమె దేవునిలో విలువ కలిగినదిగా కనబడుతుంది. ఇప్పుడు ఈయన ప్రవక్త దేన్ని చూస్తున్నాడంటే అదృశ్యముగా ఉన్న దేవునిలో ఆమె స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు దృశ్యముగా కనబడుతున్న ఆమె యొక్క అంతస్తును, ఆమె యొక్క ఏమంటారు కల్చర్ను చూస్తున్నారు. ఆమె ధరించిన వస్త్రాలు ఎంత విలువ కలిగినవి అయితే ఆమె అంత ధనవంతురాలు అనేది ఈ మనుషులు, ఆయనతో ఉన్నటువంటి వారు చూస్తున్నారు. కానీ ప్రవక్త అయితే అదృశ్య రూపంలో ఉన్న క్రీస్తు మనస్సులో ఈ పాతకాలపు మనిషిలాగా ఉన్న ఈమె పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో దాన్ని చూస్తున్నాడు. అందుకనే దేవుని దృష్టిలో ఆమె చాలా గొప్పగా ఉంది, ఆయనకు గొప్పగా ఉంచబడింది, ఆయనకు ఆమె విలువ కలిగినదిగా కనబడింది. అంటే నాకు కూడా ఆమె విలువ కలిగినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి దృష్టిలో విలువ కలిగిన వారు ఎవరు అనంటే దేవుని వాక్యానికి తన్ను తాను ఆ రూపంలోనికి మార్చబడినటువంటి వారు. ఇక్కడ ప్రవక్త ఆమెలో ఏమి చూస్తున్నాడు అంటే దేవుని యొక్క రూపాన్ని చూస్తున్నాడు, దేవుని మనసును చూస్తున్నాడు రూపంలో. ఇప్పుడు ఇక్కడ అదృశ్య రూపంలోకి వచ్చేసరికి ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. ఇప్పుడు క్రీస్తు నీలో ఏం చూస్తున్నాడు అని అంటే చెవులి తీసేసా, ముక్కులి తీసేసా, సామాన్యమైన వస్త్రాలు తీసి నిండు వస్త్రాలు ధరించా. ఇది ప్రవక్త కాలం, ప్రవక్త పరిచర్య. ఏంటా పరిచర్య? వస్త్రధారణ మార్చడం, నవనాగరికతను మార్చడం, కల్చర్ను మార్చడం. వాటిలో నుండి ఈ మానవుని స్వరూపం ఏదైతే ఉందో అంటే ఈ కనబడే ఈ దేహాన్ని సంపూర్ణమైన కప్పుకునే వారిగా ఉండాలి అనేది ప్రవక్త బోధ. కానీ తలరాయి బోధ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు తలరాయి చూసేది మనకి పైకి కనబడే ఈ రూపము భక్తి కాదు. ఇప్పుడు తలరాయి వచ్చిన పరిచర్య ఏంటంటే అదృశ్య ప్రపంచాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు ఈ స్వరూపంగా మార్చబడాలి. విశ్వాసం అనేది, సద్గుణం అనేది, సహనం అనేది, దైవభక్తి అనేది, సహోదర ప్రేమ అనేది, ఇవన్నీ కూడా నీకు ఒక రూపముగా మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు ఈ రూపాన్ని ధరిస్తావో, ఈ పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోనికి చెక్కబడతా ఉంటావో, నువ్వు అదృశ్య ప్రపంచాన్ని చూస్తావు. నీవు అదృశ్య ప్రపంచాన్ని చూడాలి అంటే ఖచ్చితంగా ఈ రూపంలోనికి మార్చబడాలి. అలా మార్చబడిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అదృశ్య ప్రపంచాన్ని చూశారా? మనకి ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాస వీరులు వాళ్ళే, అవునా? యోబు ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన చూస్తాను. చూశాడా? యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత చూశాడా? ప్రైజ్ ది లార్డ్.
ఆ రూపంలోనికి రావాలి అనేది, అదృశ్య ప్రపంచాన్ని ఈ రోజున వధువు చూడాలి అనేది దేవుని ఉద్దేశం. అది చూడాలి అంటే ఇలా మార్చబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సంఘాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, టీవీలు చూడకూడదు, బుద్ధులు తిట్టకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వస్త్రధారణ మారాలి, చెవులు తీసేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ఇవన్నీ దేనికేనండి? ఈ స్వరూపంలోనికి మార్చబడటానికి. ఈ స్వరూపంలోనికి మార్చబడకుండా ఇవన్నీ చేసినా అది వ్యర్థమైపోతుంది. దేవుడు అందుకొరకు నిన్ను నన్ను సృజించలేదు. అది దేవుని యొక్క ఉద్దేశమే కాదు. నీవు అదృశ్య ప్రపంచాన్ని ఈ శరీరంలో ఉన్నప్పుడే చూడాలి. అది దేవుని యొక్క ఉద్దేశమైంది. అర్థమవుతుందా చెప్పేది? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అటువంటి అదృశ్య ప్రపంచాన్ని చూడగలిగిన వాళ్ళు, బైబిల్లో చూసినటువంటి వారు మనకి చాలా మంది కనబడతారు. యోబు, అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు కలిగిన పట్టణం కొరకు. అసలు పునాదులు కలిగిన పట్టణం సంగతి పక్కన పెడితే, ఆయన భూమి మీద శరీరధారిగా ఆయన బ్రతుకుతున్నప్పుడు, ఒక మానవుని రూపంలో ఆయన బ్రతుకుతున్నప్పుడు, అబ్రహాముకు దేవుని పెట్టిన పేరు అబ్రహాముగా, అంటే అనేక జనములకు తండ్రి. ఇప్పుడు అనేక మంది దగ్గరికి వెళ్ళి అబ్రహాము అని చెప్తే ఏమని అంటారు? నవ్వుతారు. నీకు ఒక్క కుమారుడు లేడు, నీవు అనేక జన్మలకు తండ్రి అని హేళన చేస్తారు. అయినా సరే ఈయన చూస్తున్నటువంటి దృశ్యమైన తెలుసా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను అనేక జన్మలకు తండ్రిని అవుతాను. అదృశ్యమైన వాగ్దానాన్ని చూస్తున్నాడు. ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి అదృశ్యమైన వాగ్దానాలు ఉన్నాయా? చూస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, వాగ్దానం నీ దగ్గరకు వచ్చింది అని అంటే అక్కడ నీకు ఒక శ్రమ, హేళన, అపహాస్యాలు అనేవి ఉంటాయి. నువ్వు ఎక్కడైనా చూడండి, ఒక వాగ్దానం చేయబడింది అని అంటే అక్కడ ఖచ్చితంగా ఒక అపహాస్యము చేసే గుంపు కూడా నీ కొరకు సిద్ధంగానే ఉంటుంది. యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి రావాలి అని అంటే ఆయన రక్షకుడు కాదు, ఆయన దెయ్యములకు అధిపతి అని చెప్పే గుంపు కూడా రావాలి. అర్థమవుతుందా? అలా ప్రతి చోట మీకు ఆ గుంపు కనబడతానే ఉంటుంది. ఆది కాండము నుంచి యేసుక్రీస్తు గురించే కాదు, హేబేలు గాని, కయ్యూను గాని, ప్రతి చోట ఏశావు, యాకోబుల దగ్గర కానివ్వండి, ఎక్కడైనా వాగ్దానం ఉంది అని అంటే అక్కడ ఖచ్చితంగా ఒక శ్రమ అనేది ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానము, నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను, నేను సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళుటకు వస్తాను. ఏంటో మన నివాసాలు? గదుల, బంగారపు వీధుల, ఏంటది? మన కొరకు సిద్ధపరిచిన నివాసాలు మన థియోఫనీ అయి ఉన్నది. మన యొక్క మహిమ దేహాలై ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారు? దాన్ని ఖచ్చితంగా దృశ్య రూపంలో ఈ శరీరంలో ఉన్న మనము మన వాగ్దానాన్ని పట్టుకొని ఆ అదృశ్యమైన ప్రపంచాన్ని, అదృశ్యమైన ఆ శరీరాలను మనం చూడగలగాలి. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఎలీషా తన దాసుని కొరకు ఏ విధమైన ప్రార్థన చేశాడో ఇప్పుడు మన శరీరం కొరకు, మన కనుల కొరకు, మన ఆత్మ కొరకు ఆ విధమైన ప్రార్థన చేయాలి. అయ్యా, నా మనోనేత్రాలు తెరిపించు. ఇప్పుడు మన మనోనేత్రాలు మూగిపడ్డాయి కాబట్టి నేను ఆయన చూడలేకపోతున్నాను. నా మనోనేత్రాలు తెరిపించు. అదృశ్యముగా ఉన్న నా థియోఫనీ శరీరాన్ని, నా వాక్య దేహాన్ని నేను చూసుకోవాలి. నన్ను ఆవరించి ఉన్న ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎవరు వాళ్ళు? మన పితరులేనా? ఆవరించి ఉన్నారా? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎవరోనంటే విశ్వాస వీరుడు. ఎలా ఆవరించారు? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసారా? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 208వ పేజీ తీశారు అందరూ. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇది సంగతి. కాబట్టి ప్రతి అదృశ్యముగా నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి దానిని ఈ శరీరంలో ఉన్నప్పుడే చూడాలి. అబ్రహాం చూశాడా?
మరి అబ్రహాము చూడకపోతే పునాదులు కలిగిన పట్టణం అని ఎందుకు అంటాడు? యోబు చూశాడా? నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను చూస్తాను. పౌలు అన్నాడా? నా కొరకు ఒక నీతి కిరీటము జీవ కిరీటం దాచిపెట్టబడింది. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు? ఏదో సడన్గా నోటికొచ్చింది ఊహించుకొని చెప్పినవి కాదు ఇవి రాయబడ్డది పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించినప్పుడు పౌలు ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఊహించుకొని చెబితే పరిశుద్ధాత్ముడు రాపిస్తాడా? ఇది ఊహ ద్వారా రాయబడ్డది కాదు, ఇది మానవుని ఆలోచన ద్వారా రాయబడ్డది కాదు, ఇది దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయబడ్డది. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. చూస్తున్నాడా అదృశ్య ప్రపంచాన్ని? అందుకనే ఈ స్వరూపంలోనికి మార్చబడితే మనము కూడా ఆ అదృశ్య ప్రపంచాన్ని చూడాలి. మన కొరకు దాచబడిన అదృశ్యమైనవి కొన్ని తెలుసుకొని మనం ముగించుకుందాం. విశ్వాసము అదృశ్యమైన, ఆత్మ ఫలాలు అదృశ్యమైనవేనా, ఆత్మ వరాలు అదృశ్యమైనవేనా, మన కొరకు దాచబడిన వాగ్దానాలు, మన కొరకు నిర్మించబడిన, తయారు చేయబడిన, సృజించబడిన మన నివాసము అదృశ్యమైనవేనా? అసలు అదృశ్య శక్తి కలిగిన దేవుడు అదృశ్యుడైనా? ఇప్పుడు వాటన్నిటిని మనం చూడాలి. సాధ్యమా? సాధ్యమా? ఇప్పుడు నీ పోరాటం ఏంటో తెలుసా? వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, వాళ్ళు నా గురించి ఈరోజు ఏం వాక్యం చెప్పారు. ఇప్పుడు మారాలి. మనం మార్గం అనేది మూలరాయి దగ్గర టర్నింగ్ తిరిగాం, మార్గం మారింది. ఇప్పుడు మనం మార్గం మారిన తర్వాత ఈ మార్గంలో వారు ఎక్కడ దాకా వచ్చారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మన అపాసం చేస్తున్నారో తిడుతున్నారు, అయ్యోద్దే కాదు. ఇప్పుడు మన ప్రయాస, పోరాటము, పరుగు పందెము దేని కొరకు అంటే ఈ అదృశ్య ప్రపంచాన్ని నేను చూడాలి. పైకి వెళ్ళాక కాదు, నేను మరలా చెప్తున్నాను, పైకి వెళ్ళాక చూడాలనేది దేవుని ఉద్దేశం కాదు. భూమి మీదే వీటిని చూడాలి. గుర్తుపెట్టుకోండి, చూడటం అంటే ఏదో కాదు, కానీ అది నువ్వు పొందుకోవడమై ఉన్నది. చూడటం అంటే ఓకే నేను చూశాను కాదు కాదు కాదు. నేను చెప్పే ఉద్దేశాన్ని పట్టుకోండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం వాటిని చూడటం మాత్రం కాదు. చూస్తున్నావు అని అంటే దాన్ని నువ్వు పొందుకుంటావు అని అర్థం. చూస్తున్నావు అని అంటే అది నీ స్వాస్థ్యమై ఉన్నదని అర్థం. చూస్తున్నావు అంటే దాని మీద నువ్వు అధికారివై ఉన్నావు అని అర్థం. దానికి నువ్వు యజమానుడివై ఉన్నావు అని అర్థం. దానికి నీవు పూర్తి హక్కు పత్రము పొంది ఉన్నావు అని అర్థం. నువ్వు ఏదైతే అదృశ్య ప్రపంచాన్ని చూస్తున్నావో, ఇంకా ప్రవక్త ఇందులో చెప్తాడు, స్వస్థతను కూడా నువ్వు చూడాలంట. ముందుగానే నువ్వు పొందుకోబోయే, నీకు అనారోగ్యమేమి రాలా, కానీ నువ్వు ఒక రోజున అనారోగ్యంతో బాధపడతావు. ఆ అనారోగ్య పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఏ విధంగా విడిపించబోతున్నాడో కూడా నువ్వు చూడాలి. దేవుడు ఈ రోజున ఇవి చదువుతున్నప్పుడు నిజంగా చాలా దేవునికి దూరంగా ఉన్నాం. దేవుని ఆలోచనలకు, దేవుని ప్రణాళికకు మనము అందుకోలేనంత దూరంలో ఆగిపోయాము అనేటువంటిది మాత్రం నాకు ఈరోజు అవి చదువుతున్నప్పుడు అనిపించింది. అసలు అనారోగ్యం వస్తే మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా నీ చిత్తం మీద దాన్ని తీసేయ్యా, నేను భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నేను ఒకవేళ సన్నిధిలో బలహీనుడిగా ఉంటే తీసే ప్రభు, నన్ను క్షమించు ప్రభా. కాదు 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 రాణి దీనిని ఎలా జయిస్తావో నీవు ఆల్రెడీ చూసావు. కాబట్టి దేన్ని ఏ స్వస్థతనైతే నువ్వు అనుభవించబోతున్నావో దానిని ఆల్రెడీ అనుభవించావు. కాబట్టి ఇప్పుడు వస్తున్న సమస్యను, అనారోగ్యాన్ని నువ్వు ఎలా సింపుల్ గా తేలిక తీసుకుంటారో భయపడతారు. ఇంకా ఇప్పుడు ఆమె దాని గురించి చెప్తూ ఒక క్యాన్సర్ వ్యాధి కలిగిన ఒక స్త్రీ గురించి చెప్తాడు. ప్రవక్త వేరే దేశంలో ఉంటాడు, అంటే ఆయన జెఫ్ఫర్సన్ వీళ్ళు అనుకోండి. అక్కడ ఆయన మెసేజ్ చెప్పుకుంటూ ఆయన పరిచర్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒక రోజున అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక గొర్రె పిల్ల చీకటిగా ఉంటుందంట. ఆ చీకటిలో ఒక గొర్రె పిల్ల చిక్కుబడి, ముళ్ళ పొదలో చిక్కుబడిపోయి ఉండటాన్ని ప్రవక్త చూస్తున్నాడు దర్శనంలో. ప్రవక్త అందులోకి వెళ్ళి, ఆ చీకటిలోనికి వెళ్ళి ఆ గొర్రె పిల్లను విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గొర్రె పిల్ల అక్కడ నుంచి ఒక స్వరం వినబడుతుంది, కెంటకేల్ అనేటువంటి ఒక స్వరం. మిల్టౌన్ కెంటకేల్ మిల్టౌన్, ఓకే క్షమించండి.
మిల్టౌన్ అనేటువంటి ఆ స్వరము ఆయనకి వినబడుతూ ఉంటుంది. ఆయనకు అర్థం కాదు. తర్వాత వచ్చేసిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభా ఏంటి నాకు దీని గురించి తెలియదని. తర్వాత ఆ ప్రాంతం ఎక్కడుందో తెలియదు, అసలు అది ఒక వ్యక్తి పేరా లేదంటే ఒక మనిషి పేరా ఏంటో తెలియక అతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. సంఘంలో వారిని కూడా అడుగుతాడు, అయ్యా మరి మిల్టౌన్ అనేటువంటిది ప్రాంతం ఎక్కడన్నా ఉందా, నాకు తెలియదు, మీరు తెలిస్తే చెప్పండి. ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఒక సహోదరుడు, ఆ మిల్టౌన్ అనేటువంటిది మేము ఉండేటువంటి ప్రాంతానికి కొంత దూరంలో ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళమన్నప్పుడు ప్రవక్తను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతం దగ్గర నుంచి అక్కడ కొంత కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక చర్చి ఉంటుంది, అది బాప్టిస్ట్ చర్చి. అది మూతపడిపోయింది. ఏంటయ్యా ఆ చర్చి మూతపడిపోయింది అని అడిగితే, ఆ చర్చి ఆ సంఘంలో సేవకుడు కొంత అవిధేయత వలన, బలహీనుడు అవ్వటం వలన గొడవలు వచ్చేసి ఆ చర్చిని మూతపడిపోయింది. అక్కడ కొంతగా అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితుల వలన దానికి తాళం వేయడం జరిగిందని ఆయన చూసి నడుచుకుంటూ ఆ కొండ మీద ఎక్కి వెళ్తూ ఉంటాడు. అతను తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రవక్త అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తాడు, ప్రభు ఒకవేళ ఇక్కడ రావడం నిశ్చితమైతే ఈ తాళాలు తెరువు అని ప్రార్థన చేస్తాడు. తలుపు తాళం వేసి ఉంటుంది. తలుపు కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ 2 నిమిషాలు ఒక వ్యక్తి పైకి నడుచుకుంటూ వచ్చి, అయ్యా ఏంటి తాళం తీయాలా, దీని కొరకు చూస్తున్నావు అని చెప్తే, అవునయ్యా అంటే ఈయన వచ్చి తాళం తీస్తాడు. వేరే వ్యక్తి వచ్చి, ఓకే ఇది దేవుని చిత్తం అని చెప్పి ఆ రోజు అక్కడ కొంత కిందకి వెళ్ళి మా ప్రసంగాలు వాటి గురించి ఈ రోజు ఇక్కడ కూడికుంటుందని చెప్తాడు. చెప్పినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే పైకి తీసుకుని వచ్చారో వారి కుటుంబం 5 అనుకుంటాం, 5 8 మంది, కరెక్ట్ గుర్తులేదు, 5 8 మంది అక్కడికి వస్తారు. వారితోనే 2 కూటాలు అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులు అలాగా దగ్గర 5 సంవత్సరాలు 3-5 సంవత్సరాల వరకు అక్కడే పరిచయం చేస్తాడు. కానీ ఈయన ఎందు నిమిత్తం అయితే ఇక్కడికి వచ్చాడో ఆ గొర్రెపిల్ల ఈయనకి ఇంకా దొరకలా. కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చూసి, అంటే చాలా జరిగింది, నేను షార్ట్ కట్లో చెప్తున్నా. వచ్చినటువంటి వారు పలానా తాగుబోతు వ్యక్తి వస్తాడు, అతను ప్రవక్తతో మాట్లాడే విధానాన్ని బట్టి ఇతనేమో అని అనుకుంటాడు. అలా చాలా మందిని చూసి ఇతనేమో అనుకుంటాడు, కానీ ఎవరూ కాదు. అయితే ఒక రోజున ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తురాలను చూస్తాడు. ఆ తర్వాత వీరందరూ కలిసి ఒక ప్రాంతానికి పరిచర్య చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఆ ఇంట్లో ఒక యవనస్తురాలు వాళ్ళ తల్లి ఉంటారు. ఆమె మంచంలో పడిపోయి ఉంటుంది. ఎవరు? యవనస్తురాలు. ఆమె చాలా ఎముకలో చీకిపోయి ఆమె మొత్తం 1-2 కూడా అందులోనే అయిపోయేంత చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆమె. ఎప్పుడైతే ప్రవక్తను చూసిందో ఆ తల్లి ఉంది చూసారా, ఆ తల్లి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు రాకూడదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయి, అయ్యా ఒక భ్రష్టుడు వచ్చాడయ్యా నాశనం చేయడానికి, నా కుమార్తెను తీసుకుని వెళ్ళబడడానికి వచ్చాడు, ఇతను భ్రష్టుడు అని చెప్పి ఆయన నీ చిత్తమైతే ఆయన తొలగించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెతో మాట్లాడతాడు, నీ కుమార్తెను స్వస్థపరచడానికి వచ్చాను. అప్పుడు వచ్చిన తర్వాత ప్రవక్త ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత కలుగుతుంది. ఆ తర్వాత ఆ బాప్టిస్ట్ చర్చిలో పియానో వాయించే యవనస్తురాలు ఆమె. అర్థమైందా? అయితే ప్రవక్త ఎప్పుడు చూశాడు ఆమెకు స్వస్థత రావడాన్ని అని అంటే సుమారు 3-4 సంవత్సరాల క్రితమే చూసేసాడు. అయితే ఏమంట, ఆయన గురించి తెలుసుకొని ఉత్తరం రాసిందంట. ఆయనకి ప్రవక్త వాటి గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా వార్తాపత్రికలతో సహా ఉత్తరాలతో సహా రుజువులు అప్పుడు ప్రవక్త చెప్తున్నప్పుడు చూపిస్తున్నాడు. వాళ్ళకి రుజువులతో సహా చూపిస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్త అబద్ధపు ప్రవక్త కాదు, అవి రుజువులతో సహా ఆ కాలంలో అవి అక్కడ ఉంచబడ్డాయి. ప్రవక్త చూపిస్తున్నాడు వాటన్నిటిని ఆధారాలతో సహా. కాబట్టి దేవుడు ముందుగానే అదృశ్య ప్రపంచాన్ని ఈ కాలపు ప్రవక్తకు చూపిస్తున్నాడు. అదృశ్యముగా రాబోయే స్వస్థతను ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు. ఈయన స్వస్థత గురించి మాత్రమే కాదు, ఈయన ఎవరికి స్వస్థపరచబోతున్నాడో, ఎవరికి ఆ స్వస్థత రాబోతున్నదో సమస్తాన్ని చూస్తున్నవాడు ప్రవక్త. ఇప్పుడు ప్రవక్తే చూస్తున్నాడంటే ప్రవక్త ఎవరు? క్రీస్తుకు దాసుడు. మరి ప్రవక్తే చూస్తున్నాడంటే, ప్రవక్తే చేస్తున్నాడనంటే మరి ఆయన భార్య చూసేదిగా ఉంటుందా? స్వస్థపరిచేదిగానే ఉంటుందా?
ఎలా ఉంటుంది? ఒక చూసేదిగా మాత్రమే కాదు కానీ స్వస్థపరిచేదిగా ఉంటుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆరోగ్యముతో జీవముతో నింపబడేదిగా ఉండాలి. అది దేవుడు నీ నుండి కోరుకునే పరిచర్య. నువ్వు చేయాల్సిన పరిచర్య, నేను ఆయన భార్యగా చేయాల్సిన పరిచర్య అది. ఆ పరిచర్య కొరకు అదృశ్య ప్రపంచాన్ని చూడాలి అనేది దేవుని ఉద్దేశం అయితే అది ఎలా నెరవేర్చబడింది అంటే ఈ స్వరూపాన్ని ధరించాలి. ఇప్పటి వరకు వీటన్నిటిని తీసేసి మార్చుకోవాలి అని అయిపోయింది ఆ పరిచర్య. ఇప్పుడు వీటిని ధరించడం కొరకు ప్రయాసపడండి. బైబిల్లో మాట ఉంటుంది, రెఫరెన్స్ గుర్తులేదు. ప్రేమను కలిగి ఉండడానికి సాధ్యమా? ప్రేమను కలిగి ఉండటం కూడా అది ఒక ప్రయాసేనా? ఎస్. ప్రేమను కలిగి ఉండటం కూడా ఒక ప్రయాస. ప్రేమను పొందుకోవడం అనేది కూడా ఒక ప్రయాస. సహనం కలిగి ఉండటం అనేది ఒక ప్రయాస. ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతాయి అని అంటే ఇగో మనకు రాయబడ్డది చూడండి, ఇక్కడ నుంచే పొందుకోగలం. వీటిని అనుగ్రహించేది పరిశుద్ధాత్మ శక్తి. మీకు ఇంతకుముందు నేను బైబిల్ క్లాసులో చాలాసార్లు చెప్పాను. 7 సువర్ణ దీప స్తంభాల మధ్య అటువైపు ఇటువైపు 2 ఒలీవ చెట్లు ఉన్నాయా? ఇప్పుడు ఇది వెలగాలి అంటే ఈ సువర్ణ దీప వృక్షముగా ఉన్న ఈ వెలుగు ప్రకాశించాలి అని అంటే, ఈ దీప ప్రమిదలు వెలగాలి అని అంటే ఈ 2 పక్కల ఉన్న ఒలీవ చెట్ల నుండి పిండబడిన నూనె ద్వారా ఇవి వెలగాలి. ఓకేనా? ఇప్పుడు 7 సువర్ణ దీప స్తంభాలు సంఘాలు అయితే 7 సువర్ణ దీప స్తంభం మనమేనా? మనం సంఘం అయితే మనము వెలగాలంటే మనకు 2 పక్కన 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఛాయ రూపముగా పాత నిబంధన, నిజ స్వరూపంలో క్రొత్త నిబంధన. ఈ రెండిటిలో నుండి నువ్వు చదివి పరిశీలించి పరిశోధించి పిండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు వెలిగించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలిగించబడితే గాని అదృశ్య ప్రపంచము, కనబడని చీకటిలో ఉన్న ప్రపంచం నీకు కనబడుతుంది. అది వెలగకపోతే చీకటిలో ఉన్నది చీకటిగానే ఉంటుంది. నీకు అది కనబడాలి అని అంటే ఖచ్చితంగా మనము వెలిగే వారమై ఉండాలి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే 2 ఒలీవ చెట్ల నుండి వస్తుంది. ఆ 2 ఒలీవ చెట్లు ఏంటయ్యానంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. అందుకనే ప్రవక్త బుక్స్ మాత్రమే కాదు, బైబిల్ కూడా చదవాలి. బైబిల్ చదువుతూ ప్రవక్త ఆ వివరణ అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే ప్రవక్త వివరణ అర్థమవుతుంది. ప్రవక్త చెప్పింది ఏదో కాదు కానీ బైబిల్ ఏదైతే చెప్పిందో దాని వివరణ. ఇప్పుడు నేను చదివాను, ఏం చదివాను? ఇప్పుడు ఎలీషా అతని యొక్క దాసుడు కన్నులు తెరవబడే దాని గురించి తన కన్నులు తెరచడం దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అదృశ్యమైన ప్రపంచాన్ని చూడాలి. అందుకని మనకి 7 పరిమాణాలు ఎంతమందికి గుర్తున్నాయి? చెప్పండి. వెలుగు, పదార్థము, కాలము, సైన్స్, పాతాళము, పరదేశి, పరలోకం. తెలుసా? 7. దృశ్య ప్రపంచము 3.5, అదృశ్య ప్రపంచం 3.5, క్రీస్తు పరిచర్య 3.5, క్రీస్తు పరిచర్య తర్వాత మన వధువు ఎత్తబాటు తర్వాత జరిగేది 3.5. అంతేనా? ఇప్పుడు అదృశ్య ప్రపంచంలో వెలుగు మనకు కనబడుతుంది. పదార్థం, ఇది పదార్థమేనా? పదార్థం మనకు కనబడుతుంది. కాలం కనబడుతుంది. సైన్స్ సగం కనబడుతుంది, సగం కనబడుతుంది. అవునా? ఇప్పుడు ఫోన్లో కనబడుతుంది స్వరం, కానీ వాస్తవానికి కనబడిన ఎదురుగా లేని మనిషిని కూడా చూపించేది సైన్స్. ఎదురుగా వినబడని మాటను కూడా వినిపించేది సైన్స్. అంతేనా? ఇప్పుడు సైన్స్ లో సగము దృశ్య ప్రపంచంగా ఉంది, సగమేమో అదృశ్య ప్రపంచంగా ఉంది. తర్వాత పాతాళం కనబడుతుంది ఎవరికన్నా? పరదేశి. తర్వాత పరలోకం కనబడుతుందా? 3.5 కనబడుతున్నాయి, 3.5 కనిపించట్లా. ఎవరికి? మానవుడు. కానీ నిజ క్రైస్తవుడికి 7 కనబడాలి. 7 చూసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఉన్నారు. ప్రవక్త చూసాడా? పాతాళంలోకి వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళాడా? ఆమె ఒక వృద్ధాప్యంలో చనిపోయిన స్త్రీని ఒక యవనస్తురాలుగా చూస్తున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడా?
యోహాను పరలోకానికి వెళ్ళాడా? సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడిని చూస్తున్నాడా? ఇంకా చూడని వాళ్ళు ఎవరు చూడని వాళ్ళు మనమే. చూద్దామా? దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఒక ప్రణాళిక, ఆశ ఏంటో తెలుసా? మనం అదృశ్య ప్రపంచాన్ని ఈ శరీరంలో ఉన్నప్పుడే చూడాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ శరీరాన్ని చూడాలి అని అంటే ఈ భూ సంబంధమైన వాటిని చూడటం మానేయాలి. అంటే ఏంటి? వీటన్నిటిని చూడకుండా కళ్ళు మూసుకోమని కాదు. వాగ్దానాన్ని చూడాలి అని అంటే నీ ముందుకు వస్తున్న ప్రతి సమస్యను, శోధనను, మాటలను నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు చూడొద్దు అంటే పట్టించుకోవద్దు. నువ్వు స్వస్థతను చూడాలి అని అంటే నువ్వు అనారోగ్యాన్ని పట్టించుకోవద్దని హాస్పిటల్ చూయించుకోవద్దని కాదు. దేవుడు చేసిన వాగ్దానం పట్ల విశ్వాసము కలిగి ఉండమని అర్థం. ఓకేనా? కాబట్టి నీ కాలంలో దేవుడు నీకు తెలియజేస్తున్న వర్తమానం అదృశ్య ప్రపంచాన్ని చూడాలి. అయిపోయింది వాక్యము, ముగింపులో వస్తాను. యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఆ కాలంలో ఏ వర్తమానం అయితే ఉందో దాన్ని చూడట్లా, వాళ్ళకు కావలసినటువంటి దాన్ని అడుగుతున్నారు. మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము, 16వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన స్వస్థపరిచిన. అలా జరుగుతూ వచ్చిన తర్వాత రెండో కార్యము 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆశీర్వదిస్తాడు. ఆ కార్యము తర్వాత 16వ వచనంలో జరుగుతుంది. 16వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు చూస్తున్నారా? అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని అడుగగా సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురయదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగాను ఉన్నది కనుక చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే దేవుడు కొండెక్కి అక్కడ స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మోగవారిని దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేకమైన కార్యాలు చేశాడు. ఆ తర్వాత రెండో కార్యము, మొదటి కార్యము స్వస్థతలు, రెండో కార్యము ప్రార్థన ద్వారా ఆహారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఆయన దిగి కిందకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశీలి శాస్త్రాలు చూశారుగా, స్వస్థతలు, అద్భుతాలు చూశారుగా, సూచక్రియలు చూశారుగా, అక్కడ చేస్తున్న యేసుక్రీస్తు వారి కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని ఆ గంపలకి ఎత్తటం అన్నీ చూశారు. మరలా వచ్చి మాకు ఒక సూచన చూపించవా అన్నారు. ఎవరిల్లు? పరిశీలి శాస్త్రాలు, వాక్యాన్ని నమ్మనివారు. దీని గురించి ప్రవక్త చెప్తుంటాడు, దేవుడు ఆ కాలానికి పంపబడిన ఏ అద్భుతాలైతే ఉన్నాయో, ఏ వర్తమానం అయితే ఉందో ఆ వర్తమానాన్ని మాత్రమే చూడాలి తప్ప జరగబోయే దానిని, జరిగిన దానిని చూడాలి అనుకుంటే అది జరగదు. నేను చెప్పింది అర్థమైందా? మరలా చెప్తున్నాను. ఏ కాలానికి ఏ వర్తమానాన్ని, ఏ స్వస్థతలను దేవుడిచ్చాడో ఆ కాలంలో అవే నెరవేర్చబడతాయి తప్ప జరిగిపోయినవి, జరగబోయేవి ఏదైతే ఉన్నాయో ఆ కాలంలో అవి నెరవేర్చబడవు. ఇప్పుడు ఆ కాలంలో యేసుక్రీస్తు చేస్తున్న కార్యం ఏమిటి?
ఆయన ఆ కాలంలో చేస్తున్న సూచనలు ఏంటి అని అంటే స్వస్థపరచాలి. ప్రవచనాలైనవి యేసుక్రీస్తు మెస్సీగా భూమి మీదకి రాకముందు ఆయన కొరకు రాయబడిన ప్రవక్తల ద్వారా రాయబడిన ఆ ప్రవచనాలు ఏంటి? యేసుక్రీస్తు స్వస్థతలు చేయాలి, యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొట్టాలి, యేసుక్రీస్తు అనేకమైన చనిపోయిన వారిని లేపి బలహీనను బలపరచాలి. అంతేనా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లెగవాలి. ఇవి మెస్సయ్య కాలంలో చేయవలసినటువంటి కార్యాలు. ఇన్ని కార్యాలు జరిగిస్తుంటే పరిచయ శాస్త్రులు వచ్చి మరొక సూచన అడుగుతున్నారు. జరిగే కార్యం అది. ఒకవేళ ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? కానీ చేయటానికి ఆయనకు అది కాదు. ఆ సమయంలో ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేయాలి. అందుకని ఒక స్త్రీ ఒక గుడ్డివాడు అనుకుంటాడు, దావీదు కుమారుడు అని పిలిస్తే పలకడు. ఎందుకంటే ఆయన ఆ కాలంలో దావీదు కుమారుడుగా లేడు, ఆయన మనిషి కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు కుమారుడు అని పిలిస్తే ఆయన పలకకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకు గర్వమా? వినపడలేదా? కాదు. ఎందుకు పలకలేదు అంటే ఆయన జీవిస్తున్న ఆ కాలము మనిషి కుమారుని పరిచర్య. మనిషి కుమారుని రాకడలో దావీదు కుమారుని రాకడ పరిచర్య చేయడు. దావీదు కుమారుడు అంటే రాజేనా? అందరూ తెలుసు కాబట్టి నేను వివరణ చెప్పట్లా. మనిషి కుమారుడు అంటే ప్రవక్త పరిచర్య. అంటే ఈ కాల ప్రవక్త కాదు, ప్రవక్త పరిచర్య. మనిషి కుమారుడు అంటేనే ప్రవక్త పరిచర్య. దావీదు కుమారుడు అంటే రాజు పరిచర్య, రాజు పరిపాలన. అంటే దావీదు ఏ విధంగా అయితే సింహాసనం మీద ఆ రాజ్యాన్ని పరిపాలించాడో దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించబోతున్నాడు. కాబట్టి అప్పుడు రాబోయే దానిని మనిషి కుమారుని యొక్క పరిచర్యలో ఆయన పిలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ అది జరగదు. ఆయన గుర్రం మీద రావడానికి కాదు ఆ పరిచర్య, గాడిద మీద వచ్చే పరిచర్య. కాబట్టి ఏ కాలంలో ఏ పరిచర్య జరగాలో ఆ పరిచర్య జరిగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు? చూపించండి, నాకు సూచన చూపించండి అంటారా? ఒక సూచన చూపించండి, ఒక కోడ్ చూపించండి. అవును, విమర్శించట్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. చూపించినా కనబడుతుందా? కనబడదు. కారణం ఏంటంటే దేవుడు మనోనేత్రాలు మూస్తే ఏ మానవుడు కూడా వాటిని తెరవలేడు. అది ఎంత అభిషేకించబడిన సేవకుడైనా సరే, ప్రపంచాన్ని తలక్రిందులుగా భూమిని తలక్రిందులుగా చేసిన అపోస్తులైనా సరే తెరవలేరు. ఎవరు మూస్తే? దేవుడు మూస్తే. దేవుడు తెరిస్తే అపోస్తులు కూడా తెరవాలి, మూయలేదు. అర్థమవుతుందా? కాబట్టి ఎన్ని చూపించినా ఉపయోగం లేదు. కానీ దాన్ని చూడాలి అని దేవుడు ఎవరి నేత్రాలు అయితే తెరుస్తాడో వాళ్ళే చూస్తారు. దేవుని ఉద్దేశంలో నువ్వు అదృశ్య ప్రపంచాన్ని, అదృశ్య వాగ్దానాలను చూడాలి అనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ ఎక్కడెక్కాడు? ఇక్కడ జరుగుతున్న 3 ఈడ్పుల పరిచర్యని మీరు గమనించారా? ఇక్కడ జరుగుతున్న 3 ఈడ్పుల పరిచర్య అండి. స్వస్థతలు జరుగుతున్నాయా? తర్వాత వివేచించబడతారు. ప్రవక్త ఉన్నాడు పరిచర్య వీళ్ళతో, యేసుక్రీస్తు. మీకు అది అనుగ్రహించబడదు, మీరు దాన్ని గ్రహించలేరు. అంటే వాళ్ళ మనసులో దేన్ని దురుద్దేశంతో, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో వివేచిస్తున్నాడు. తర్వాత 3ది ఏం జరుగుతుంది? అక్కడ ఆహారం పెడుతున్నాడా? ఇప్పుడు మనకి ఆహారం పెడుతున్నాడా? పక్షిరాజ ఆహారమైన మనం తినేది, భూ సంబంధమైన లేదంటే పాలు. బైబిల్లోనే పాలాహారం ఉంది, మాంసాహారం ఉంది. పాల దగ్గర లేవు మనం. ఇప్పుడు మాంసాన్ని తినేవారిగా ఉన్నాం. మాంసం అంటే ఏదో కాదు కానీ ఈ కాలపు వర్తమానమే. ఈ కాలపు వర్తమానంలో కూడా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త పరిచర్య 2 మీకు చాలాసార్లు చెప్పాను. ప్రవక్త పరిచర్య సంఘ శాఖల నుండి, ఆచారాల నుండి, పద్ధతుల నుండి, సాంప్రదాయాల నుండి బయటకు పిలిచే పరిచర్య. కానీ లోనికి తీసుకెళ్లే పరిచర్య యేసుక్రీస్తుది. అంటే బలిష్ఠుడైన దూత పరిచర్య. ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఈయన మనకు ప్రవక్త కాకుండా పోయాడా? యెహోషువ నడిపిస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులకు మోషే ప్రవక్త కాకుండా పోయాడా? కాదు, ఆయన ప్రవక్తే. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ప్రవక్త మెసేజ్లను పక్కన పడేద్దామా? మోషే ద్వారా యెహోషువ వచ్చాడు కాబట్టి మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్ర పదాజ్ఞలు కొట్టేశాడా? తీసేశాడా? లేదు, అది జరుగుతూనే ఉంటుంది. అది పునాది. అది తీసిందంటే కట్టబడింది కూడా కూలిపోద్ది. వీళ్ళు ఏమనుకుంటారంటే తలరాయి దగ్గరకు వచ్చామనంటే ఇది వద్దా? అసలు దీని మీద నుంచే కట్టబడ్డామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చాము అంటే ఇది ఉంది, ఇది లేకుండా ఇక్కడికి రాము.
నేను ఇక్కడికి పైకి వచ్చాను అంటే మధ్యలో వాళ్ళ ఇళ్ళని దాటుకొని వచ్చాను. వాళ్ళ ఇంటి మీద నుంచి వస్తేనే నేను ఇక్కడికి రాగలను. అర్థమవుతుందా? కాబట్టి అపోస్తలుల బోధ లేకుండా తలరాయి వర్తమానం దగ్గరకు రాలేము. ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు స్వస్థతలు లేకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన స్వస్థతలు మనకు పొందుకోలేము, కలిగి ఉండలేము. అందుకనే దేవుడు ఆది కాండం నుంచి మీరు చూస్తే మొదట ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. అబ్రహాము ఆశీర్వాదం ఏంటి? అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంతేనా? వాగ్దానం కాదు, ఆశీర్వాదం. గొర్రెలు, మేకలు, సంపద, అది అతనికి ఆశీర్వాదం. యాకోబు, వీళ్ళందరూ ఏ సంబంధమైన ఏ విధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నారంటే అదే. దావీదు రాజు, ఆశీర్వాదమేనా? సొలొమోను, దావీదు, ఆశీర్వాదమేనా? ఇది భూ సంబంధముగా పాత నిబంధనలో ఆశీర్వాదాలు అయితే క్రొత్త నిబంధనలో వేటిని ఆశీర్వాదాలతో పోల్చలా. ధనవంతుడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేడు, కొట్టేశాడు. మరి వాళ్ళు ధనవంతులుగానే భూమి మీద ఉన్న వారిలో ధనవంతులుగా ఉన్నారు. ఈ ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్తారు, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ధనవంతులు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ ధనవంతులు మరి ఎందుకని అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆశీర్వాదం మారుతుంది. ఇప్పుడు ధనవంతుడిగా అవ్వాలంటే భూ సంబంధమైన ధనం కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవాలి. అవే ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన వరాలు కూడా మనము కలిగి ఉండాలి. భాషలు మాట్లాడేది పెందుకొస్తూ అది మంద కాదు, ప్రవచించేది వేరే వాళ్ళు అది మంద కాదు. అవన్నీ కూడా వధువే. వాటన్నిటిని స్వతంత్రించుకోవాల్సింది వధువు. వాటన్నిటిని సిద్ధపరిచింది దేవుడు వధువు కొరకు, వీళ్ళ కొరకు కాదు, భూ సంబంధముగా ఉన్న మానవుని కొరకు కాదు. ఇవి సిద్ధపరిచింది నిజమైన క్రైస్తవుల కొరకు. వీటన్నిటిని అనుభవించాల్సింది, వాటి మీద అధికారం కలిగి ఉండవలసింది మనమే. అర్థం, మనమంటే మన నలుగురు అని కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తములో ఉన్నటువంటి వారు వీటన్నిటిని స్వతంత్రించుకోవాలి. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదాలు మారుతున్నాయి. క్రొత్త నిబంధనలో వర్తమానం మారిపోతుంది. పాత నిబంధనలో వర్తమానం వేరు. పాత నిబంధనలో కొడుకునివ్వటం, పెళ్లిళ్ళు అవ్వటం, ఇవి ఆశీర్వాదాలు. క్రొత్త నిబంధనలో స్వస్థతలు, అద్భుతాలు, వాటి ద్వారా ఆకర్షించబడటం. ఇప్పుడు ఆశీర్వాదాలు ఏంటి? ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోవటం, ఆ స్వాస్యము పొందుకోవటమే ఈ కాలానికి ఆశీర్వాదం. ఈ కాలపు వర్తమానంలో ఉన్న పరిపూర్ణమైన శక్తిని అనుభవించటమే ఈ కాలపు ఆశీర్వాదం. అదృశ్యమైన ప్రపంచాన్ని మనందరం చూచినట్లుగా ఆ పరిపూర్ణ మానవుని స్వరూపంలో మనందరము మార్చబడి ఆయన యొక్క ఎత్తబాటులోనికి వధువు పిలుస్తూ ఇక్కడికి ఎక్కిరమ్మన్నటువంటి శబ్దమును వినే చూసే కనులను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా మీరు కొంచెం ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన గురించి, మన బైబిల్ క్లాసుల గురించి, ఆన్లైన్ ప్రార్థన గురించి, ఇంకా ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా ఎవరి ఇళ్ళ దగ్గర వారు ఉన్నా ఉపవాస ప్రార్థన అంటే 10 మంది కలిపి చేసుకునేది కాదు. అది మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థన అనేది వ్యక్తిగతంగా నువ్వేం చేసుకోవచ్చు. మరొకటి బుధవారం ప్రార్థన అంటే ఇంకా మనకు ప్రారంభం అయ్యే వరకు బుధవారం ప్రార్థనలు అంటే అందరూ బుధవారం అంటే సంఘమంతా కూడుకొని పెట్టుకునేది మాత్రమే కాదు. నీవు వ్యక్తిగతంగా నీ కుటుంబంతో కలిసి కూడా నువ్వు పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? దానియేలు యూదయాలో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళేవాడు. యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఆరాధించేవాడు, వచ్చేవాడు. ఇప్పుడు రాజు నెబుకద్నెజర్ రాజు బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అయ్యో, నాకు మందిరం లేదు, నాకు సహవాసం లేదు, పాస్టర్ లేడు, దైవ సేవకుడు లేడని ఏడ్చాడా? ఏం చేశాడు తెలుసుగా మీ అందరికీ? యథావిధిగా ఎప్పటిలాగానే వెళ్ళి తలుపులు తెరిచి యెరూషలేము తట్టు ఆయన చేతులు ఎత్తి ప్రార్థించాడు. ఏం జరిగింది అక్కడ కార్యం? సింహాల నోళ్లను మూసాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అన్నా, బైబిల్ క్లాస్ అన్నా, ఏదైనా సరే దేవుడు ఆ సమయాన్ని అనుకూలపరిచే వరకు
మీరు వ్యక్తిగతంగా గడపండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కావాల్సింది సహవాసం భూ సంబంధమైన విశ్వాసులతో కాదు, ఆత్మ సంబంధంగా ఉన్న క్రీస్తుతో నేను సహవాసం కలిగి ఉండాలి. ఈ భూ సంబంధంగా వీలు లేకపోతే ఏమైంది? అదృశ్యంగా ఉన్న క్రీస్తు సహవాసం నాకు ఉంది. నేను ఉపవాస ప్రార్థనలో నేను ఉన్నాను. ఉపవాస ప్రార్థన చేసుకున్నారా? ఆ చర్చిలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి సహవాసం ఏదయ్యా? ఎవరు పెట్టారయ్యా? బైబిల్ క్లాస్కి వెళ్తున్నారా? లేదయ్యా. ఎవరు పెట్టారయ్యా? ఎవరు పెట్టలేదు. కాదు 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 అయ్యి కాదు. కుటుంబ ప్రార్థన వేరు. బైబిల్ క్లాస్లో మీరు ఏం చదవాలని సిద్ధపడతారో అది చదివితే దేవుడు రంగు మీదకి దిగి వస్తాడు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. మనకు కావలసిన సహవాసం క్రీస్తు తప్ప భూ సంబంధమైన మానవుడు కాదు. అలాగని వీళ్ళు వద్దు అని కాదు. దానియేలు నెబుకద్నెజరు బబులోనులో ఉన్నంతసేపు ఉన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత యథావిధిగా యెరూషలేంకి వెళ్ళాడు. లేదు, ఒంటరిగా ఉన్నప్పుడు సింహాలను మూసాడు కాబట్టి యెరూషలేం దగ్గరకు వచ్చి కూడా నేను ఒంటరిగా చేస్తాను కాదు. నీకు అవకాశం వచ్చే వరకు నువ్వు చేసుకోవాలి. వచ్చిన తర్వాత నువ్వు మరలా యథావిధిగా సంఘ సహవాసంలో క్రీస్తును ఆరాధించడానికి వెళ్ళాలి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన కొద్ది నిమిషం. పరిశుద్ధానికి స్తోత్రాలు. చిన్నపిల్లలుగా ఉన్న మాకు పరిపక్వతలను తీసుకొచ్చి మమ్మల్ని ఒక కన్యకగా మత్స ములతాట కలంకం లేని నీ భార్యగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ పిల్లలమైన మా అందరితో అదృశ్య ప్రపంచాన్ని చూడాలి అనేది మీ యొక్క ఉద్దేశము, ప్రణాళికనే మాకు స్పష్టంగా తెలియజేశారు. దాన్ని చూచుటకు కృపను అనుగ్రహించండి. దాని కొరకు ప్రయాసపడటానికి ఓపికతో మా పరుగు పందెంలో పరిగెత్తడానికి కృప చూపించండి. తండ్రి, మీకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఈ సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించండి. మీకే స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు లాజరు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్న కాలం ముందు నా తండ్రి, మేము కుటుంబముగా కాకుండా నా తండ్రి, మేము ఒక సంఘముగా కాకుండా తండ్రి ప్రభు నీ భార్యగా మాత్రమే ఇక్కడ మేము చేరి ఉన్నాం ప్రభు. తండ్రి, మమ్మల్ని వ్యక్తిగతంగా మీరు దర్శిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో నా తండ్రి అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశారు ప్రభు. తండ్రి, ఆనాడు మేడగదిలో నా తండ్రి వారు ప్రార్థించకుండా నా తండ్రి అగ్ని నాలుకల వల్ల నా తండ్రి జ్వాలుగా నా తండ్రి వారు దర్శించారు. ఈ సమయంలో కూడా మీరు చేస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. తండ్రి ప్రభావ, గోధుమ గింజన భూమిలో నాటితే నా తండ్రి అది తిరిగి ఫలించి నా తండ్రి కోత కాలంలో నా తండ్రి అదే గోధుమ గింజగా నా తండ్రి వస్తుంది. తండ్రి, ఆ కాలంలో నా తండ్రి అపోస్తులు నా తండ్రి ఏ విధంగా ఏ విత్తనం అయితే నాటారో నా తండ్రి అదే విత్తనంగా నా తండ్రి ఈ కాలంలో నా తండ్రి అదే మేము ఫలించి నా తండ్రి ఎత్తబాటుకు సిద్ధపడిన వధువుగా నా తండ్రి చేరి ఉన్నాము అని నమ్ముతున్నాం. స్తోత్ర ప్రభావ. తండ్రి, ఎలీషా ప్రార్థించగా ప్రభావ నా తండ్రి సహోదరుడు నా తండ్రి నేత్రములను నా తండ్రి తెరిచి నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి అతని నేత్రం తెరిస్తే నా తండ్రి అగ్ని గుర్రములు నా తండ్రి రథములు నా తండ్రి మీరు చూపించారు తండ్రి ప్రభా. నా తండ్రి బలిష్ఠుడైన దూతగా నా తండ్రి మీరు దిగి వచ్చినప్పుడు నా తండ్రి విమోచకుడుగా నా తండ్రి మీరు విమోచన గ్రంథాన్ని తీసుకొచ్చిన మా నేత్రాలు తెరిపించి చూపించినందుకు దేవా. తండ్రి, ఇంకా నా తండ్రి ఎంతో మంది నా తండ్రి వారి నేత్రములు నా తండ్రి భౌతికంగా మూసి మూయబడి ఉన్నాయి తండ్రి. మేమైతే నా తండ్రి మీ బిడ్డలుగా నా తండ్రి మమ్మల్ని స్వీకరించి నా తండ్రి మీ స్వహస్తాలతో నా తండ్రి మమ్మల్ని ఎత్తుకొని నా తండ్రి మా నేత్రము తెరిచి నా తండ్రి మమ్మల్ని నా తండ్రి విమోచకులుగా నా తండ్రి మీరు ముద్రించినందుకు మీకే స్తోత్రాలు దేవా. తండ్రి, ఈ రక్షణ మేము కొనసాగించుకుంటూ నా తండ్రి ప్రభావ మేము నా తండ్రి మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను కానీ మా ప్రభావాలు కానీ నా తండ్రి ఎవరి మా మీద పడకుండా తండ్రి మీ ప్రభావం నా తండ్రి మీ వాక్యంలో మాత్రమే మేము ఎదుగునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. మేము భౌతికంగా నా తండ్రి వ్యక్తుల వైపు మాత్రమే కానీ కాదు కానీ నా తండ్రి పరిపూర్ణమైన నీ వాక్యం వైపు ఈ వర్తమానం వైపు మేము నడుచుకోవచ్చు. ఆ ఎత్తబడలోకి నా తండ్రి ఇక్కడికి ఎక్కిరమైన స్వరమును మాత్రమే మా చెవులు పడినట్లు ఈ లోక మాటలు మా చెవులు పడకుండా నా తండ్రి మా నేత్రములు కానీ మా భౌతికమైన నా తండ్రి మా చెవులను కానీ వాటి వైపు తిప్పకుండా పరిపూర్ణమైన నీ వాక్యం వైపు తిప్పుటకు మాకు మీరు సహాయం చేయమని సమస్తం మీ చేతులకే అప్పగించుకోవచ్చు మా తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడైన యేసయ్యా స్తోత్రాలు. ఇప్పటివరకు నుంచి మన కృప ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించి ఈ విధంగా మీరు సమకూర్చినందుకు మీరు స్తోత్రాలు.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధన ద్వారా మీరందరూ మీరు మహిమ పొందాలని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని అందరినీ ఏ విధముగా సంతోషంలో ఉంచినందుకే జీవనం ఎదిరించినందుకు మీకు స్తోత్రాలు. అదృశ్యమైన ప్రపంచమును ఆశీర్వాదములను పొందుకోవడానికి మీకు కృప చూపించండి. మీ సన్నిధిలో ఏ విధమైన భక్తి కలిగి ఉండాలో, ఏ విధమైన మనస్తత్వాలను కలిగి ఉండాలో మీరు కృప చూపించి మాకు నేర్పించండి. మాకు చూపించి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి, తర్వాత జరగబోతున్న ఆ కోరికను కూడా, ఆరాధన కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ నామానికి మహిమకరంగా కూడా వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చమని, మీ సన్నిధిలో నీ రాకడ కట్టబడే కృపను ధన్యతను అందరికీ అనుగ్రహించమని, విధేయత కలిగిన బిడ్డగా మనందరినీ మార్చమని ప్రభు యేసుక్రీస్తు మీ నామములో ప్రార్థించి అడిగి కొనుక్కొని నామ తండ్రి. జీవజల పూటవు నీవయ్యా, పగిలిపోయే తొట్లను నీ కోరనయ్యా. జీవజల పూటవు నీవయ్యా, పగిలిపోయే తొట్లను నీ కోరనయ్యా. యేసయ్యా వాటిని కోరనయ్యా, యేసయ్యా వాటిని కోరనయ్యా. నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా. నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా. నీ యొద్ద గడిపెదను యేసయ్యా. ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సహవాసము, అన్యోన్య కృప ఇక్కడ కూడినటువంటి బిడ్డలకు, రాలేక వెనకబడినటువంటి బిడ్డలకు, సకల ప్రపంచంలో ఉన్న ఆయన వధువుకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. God bless you. Shalom.